In previous class, already discussed about homogeneous linear equations in matrices. So today discussing about mathematical induction. సో మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ లో మనం 3 స్టెప్స్ ఫాలో అవుతామండి. ఫస్ట్ మనకి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ లెట్ పి ఆఫ్ ఎన్ బి ద స్టేట్మెంట్ గా తీసుకుంటాం. ఇక మనం ఏం చేయాలి, ఎన్ ఇస్ ఈక్వల్ టు 1 అనేది ట్రూ చేయాలి. సెకండ్ వన్ కి వచ్చేటప్పటికి సెకండ్ స్టెప్ ఎజ్యూమ్ చేసుకుంటాం ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు కే. థర్డ్ స్టెప్ కి వచ్చేటప్పటికి ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 అనేది ట్రూ అవుతుందో లేదో మనం చెక్ చేసుకుంటాం. సో ఇక మనకి ఏం చెప్పుకుంటున్నాం అండి, మ్యాథమెటికల్ ఇండక్షన్. ముందుగా జూనియర్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 1A మ్యాథమెటికల్ ఇండక్షన్, పార్ట్ 1 స్టెప్స్ టు ప్రూవ్ ఏ స్టేట్మెంట్ యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో ఇక మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం మనం ప్రూవ్ చేయాలి అంటే మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలండి. స్టెప్ 1 వచ్చేటప్పటికి ఇండక్టివ్ హైపోథెసిస్, బేసిస్ ఆఫ్ ఇండక్షన్. స్టెప్ 1 ఏంటండి, బేసిస్ ఆఫ్ ఇండక్షన్. సో బేసిస్ ఆఫ్ ఇండక్షన్ అంటే మనం ఏం చేయాలి, పి ఆఫ్ 1 ఈస్ ట్రూ ఫర్ ఎవరీ n బిలాంగ్స్ టు n. Show that P of 1 is true for every 1 belongs to n. Next, step 2. Step 2 కి వచ్చేటప్పటికి ఇండక్టివ్ హైపోథెసిస్. సో ఇక మనం ఏం చేస్తాము, షో దట్ ఎజ్యూమ్ చేసుకుంటాం మనం ఫర్ k is greater than or equal to 1. ఎందుకని ఆల్రెడీ మనం p of 1 అనేది స్టెప్ 1 లో ప్రూవ్ చేస్తాం కాబట్టి ఇక మన k పొజిషన్ ఏంటండి, గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎజ్యూమ్ దట్ p of k is true. సో మనం ఎజ్యూమ్ చేసుకుంటామండి p of k అనేది ట్రూ అవుతుందని. నెక్స్ట్ స్టెప్ 3 ఇండక్టివ్ స్టెప్. స్టెప్ 3 ఏంటండి, ఇండక్టివ్ స్టెప్. ఇక మనం ఏం చేయాలి, p of k plus 1 అనేది ట్రూ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. Step 3 inductive step, show that p of k plus 1 is true on the basis of inductive hypothesis. సో మనం సెకండ్ స్టెప్ లో మనం ఏదైతే అప్లై చేసుకుంటున్నామో అది యూస్ చేసుకుంటా p of k plus 1 అనేది ట్రూ అవుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇక మనం ఏం చేస్తామండి, 3 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ వన్, షో దట్ p of 1 is true. దాన్ని మనం ఏం తీసుకుంటున్నాము, బేసిస్ ఆఫ్ ఇండక్షన్. సెకండ్ స్టెప్, ఎజ్యూమ్ దట్ p of k is true. సో మనం ఎజ్యూమ్ చేసుకోవాలి k అనేది ట్రూ అవుతుందని. ఆ k పొజిషన్ అనేది మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. థర్డ్ స్టెప్ కి వచ్చేటప్పటికి మనకి ఇండక్టివ్ స్టెప్. ఆ ఇండక్టివ్ స్టెప్ లో మనం ఏం చేయాలి, p of k plus 1 is true ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండక్టివ్ హైపోథెసిస్. సో సెకండ్ స్టెప్ మనం ఏదైతే యూస్ చేసుకుంటున్నామో అది అప్లై చేసుకుంటా p of k plus 1 అనేది ట్రూ అవుతుంది అనేది చూసుకోవాలి. సో మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ లో మనం ఏ క్వశ్చన్ చేసినా ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, బేసిస్ ఆఫ్ ఇండక్షన్, p of 1 is true అంటే మనం వాడిచ్చిన స్టేట్మెంట్ లో మనం n is equal to ఏం తీసుకోవాలి, 1 అనేది తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, ఇండక్టివ్ హైపోథెసిస్. మనం ఏం చేయాలి, ఎజ్యూమ్ చేసుకోవాలి n is equal to k అనేది ట్రూ అవుతుంది అనేది మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి మనకి, ఇండక్టివ్ స్టెప్. సో ఇండక్టివ్ స్టెప్ లో మనం ఏం చేయాలి, p of k plus 1 అనేది ట్రూ అవుతుంది అనేది చూపించాలి. అది మనం దేన్ని బేస్ చేసుకోవాలి, సెకండ్ స్టెప్ ఇండక్టివ్ హైపోథెసిస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని p of k plus 1 is true అని షో దట్ అనాలి. ఓకే, సో సమ్ చేద్దామండి. ఫస్ట్ వన్, యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. సో ఇక మనం ఏం అప్లై చేసుకోవాలి, మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేసుకుంటూ మనం ఏం ప్రూవ్ చేయాలి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. సో ఇక వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, సమ్ ఆఫ్ n స్క్వేర్ టర్మ్స్ అనేవి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 ఇజ్ బై 6 అనేది ప్రూవ్ చేయాలి. మనం ఏం అప్లై చేసుకోవాలి, యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ అనగానే నీకు ఏం గుర్తు రావాలి, ఆ 3 స్టెప్స్ గుర్తుకు రావాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, n is equal to 1. సెకండ్ స్టెప్ ఏంటి, n is equal to k. థర్డ్ స్టెప్ ఏంటి,
n is equal to k plus 1. ఓకేనండి. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, p of n మీద స్టేట్మెంట్ అనేది కావాలి. అందుకే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తాము, p of n గా తీసుకుంటాం. సో లెట్ p of n మీద స్టేట్మెంట్, లెట్ p of n మీద స్టేట్మెంట్. సో వాడు ఇచ్చిన సిరీస్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టేట్మెంట్ గా తీసుకుంటామండి. వాడు ఇచ్చిన సిరీస్ ఏంటి మనకి, 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square ప్లస్ అండ్ సో ఆన్ n square is equal to n into n plus 1 into 2n plus 1 by 6. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ లో సిరీస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా తీసుకుంటాము, p of n మీద స్టేట్మెంట్ గా తీసుకుంటాం. ఇక మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి, ప్రూవ్ దట్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ n is equal to 1. అవునా, అంటే మనం n ప్లేస్ లో ఏం తీసుకోవాలి, 1 అనేది తీసుకోవాలి. LHS RHS రెండు మనకి ప్రూవ్ అవుతున్నాయో లేదో ప్రూవ్ చేయాలి. సో ఇక మనకి ఏంటి, 1 square అన్నాం అంటే ఇదేం మనకి ఫస్ట్ టర్మ్, 2 square సెకండ్ టర్మ్, తర్వాత 3 square అన్న అంటే థర్డ్ టర్మ్. అలా మనకి ఏంటి మనకి n square అన్నాం, n square అంటే ఏంటి మనకి nth టర్మ్. మధ్యలో మనకి ఏముంది, ప్లస్ అనేది ఉంది. అంటే మనకి LHS అనేది ఎలా తీసుకోవచ్చు, సమ్ ఆఫ్ n టర్మ్స్ గా తీసుకోవచ్చు. అందుకే ఇక మనం LHS అనేది ఏం తీసుకుందాం, లెట్ s of n be the sum on the left hand side. సో మనం లెఫ్ట్ సైడ్ ఎలా తీసుకోవచ్చు అండి, సమ్ ఆఫ్ n టర్మ్స్ గా తీసుకోవచ్చు. కాబట్టి దాన్ని మనం ఎలా తీసుకున్నాము, s of n గా తీసుకుంటున్నాం. ఇక మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి, n is equal to 1 అంటున్నాడు. షో దట్ p of 1 is true అంటున్నాడు. అంటే p of n అనేది ఏంటి మనకి, LHS is equal to RHS అంటున్నాడు. అందుకే ఇక మనం ఏం తీసుకుందాం, ఫస్ట్ స్టెప్ ప్రూవ్ దట్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ n is equal to 1. సో ఇక మనకి s of 1 అంటున్నాం కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏంటి మనకి 1 square. 1 square అంటే వాల్యూ ఎంత, 1. అదే విధంగా RHS ఏంటి మనకి, n ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలి, 1 అనేది తీసుకొని LHS RHS రెండు ప్రూవ్ అవుతున్నాయి లేదో మనం చెక్ చేసుకుంటాము. సో ఇక మనకి ఫస్ట్ స్టెప్ ఏంటండి, స్టెప్ 1, షో దట్ p of 1 is true. సో ఇక మనకి LHS ఏంటి, s of 1 అంటే మనకి ఫస్ట్ టర్మ్ ఏంటి మనకి 1 square. సో 1 square అంటే వాల్యూ ఎంత, 1. ఇప్పుడు RHS తీసుకోండి. RHS వాడు ఏమి ఇచ్చాడు మనకి, n into n plus 1 into 2n plus 1 by 6. ఇక మనం n is equal to ఏం తీసుకోవాలి, 1 అనేది తీసుకోవాలి. కాబట్టి n ఎక్కడైతే ఉందో ఆ n ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలి, 1 అనేది తీసుకోవాలి. సో RHS ఏంటండి, 1 into 1 plus 1 into 2 into 1 plus 1 by 6. సో మనకి రైట్ సైడ్ వాడు ఏదైతే ఇచ్చాడో ఆ రైట్ సైడ్ n ప్లస్ మనం ఏం తీసుకోవాలి, 1 అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎంత మనకి, 1 ప్లస్ 1 అంటే ఎంత, 2 ప్లస్ 1 అంటే ఎంత, 3 by 6. మనకి 1 into 2 into 3 అంటే వాల్యూ ఎంత, 6 by 6 అంటే వాల్యూ ఎంత మనకి, 1. LHS వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1. RHS ఎంత వచ్చింది మనకి, 1. సో మనకి వాట్ స్టెప్ 1 ఏంటి, షో దట్ p of 1 is true. సో మనకి మనం n is equal to 1 అనేది మనకి ట్రూ అయిందా లేదా. సో therefore p of 1 is true. p of 1 is true. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి మనకి, assume that p of k is true. అంటే ఆల్రెడీ ట్రూ అయిందని మనం తీసేసుకుంటాం. స్టెప్ 2 ఏంటండి, assume that p of k is true. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ లో n ప్లేస్ మనం ఏం తీసుకోవాలి, k అనేది తీసుకోవాలి. సో LHS RHS n ఎక్కడైతే కనిపిస్తుందో ఆ n ప్లేస్ మనం ఏం తీసుకుంటాము, k అనేది తీసుకుంటాం. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి మనకి, 1 square plus 2 square plus 3 square plus and so on. n ప్లేస్ ఇక మనం ఏం తీసుకోవాలి, k అనేది తీసుకోవాలి. k square is equal to k into k plus 1 into 2k plus 1 by 6. సో n ప్లేస్ మనం ఏం తీసుకుంటున్నామండి, k అనేది తీసుకుంటున్నాం. సో p of k is equal to 1 square, 2 square, 3 square plus and so on. ఈ n ప్లేస్ మనం ఏం తీసుకుంటున్నాం, k is equal to
కే ఇంటూ కే ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6. ఇక్కడ కే పొజిషన్ ఏంటి? ఫర్ ఎవరీ కే ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో కే అనేది ఆల్రెడీ మనం 1 అనేది ప్రూవ్ చేసాం కాబట్టి ఇక్కడ కే అనేది ఎలా తీసుకుంటాము? గ్రేటర్ దాన్ 1 అనేది తీసుకుంటాం. సో అస్యూమ్ దట్ p ఆఫ్ k ఈస్ ట్రూ. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి మనకి? p ఆఫ్ k ప్లస్ 1 ఈస్ ట్రూ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండక్టివ్ హైపోథెసిస్. అంటే సెకండ్ స్టెప్ లో మనం p ఆఫ్ k ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని మనం n ఈజ్ ఈక్వల్ ఏం ప్రూవ్ చేయాలి? k ప్లస్ 1 అనేది ట్రూ అవుతుందో మనం చెక్ చేసుకోవాలి. సో థర్డ్ స్టెప్ ఏంటండి? స్టెప్ 3, show that p of k plus 1 is true. మనం దేన్ని అప్లై చేసుకోవాలి? ఇండక్టివ్ హైపోథెసిస్ అనేది అప్లై చేసుకోవాలి కాబట్టి మనకు p ఆఫ్ k ప్లస్ 1 is true అంటున్నాం. అంటే మనకి p ఆఫ్ n మీద స్టేట్మెంట్ అనేది ఏంటి? మనకి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మన p ఆఫ్ n అంటున్నాం. అంటే మనకి n ఏదైతే ఉందో ఆ n ప్లస్ మనకి ఏం కావాలి? k ప్లస్ 1 అనేది కావాలి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? మనం 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ n ప్లస్ మనకి ఏం కావాలి? k ప్లస్ 1 అనేది కావాలి. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ లో n ఎక్కడైతే ఉందో ఆ n ప్లస్ మనం ఏం తీసుకోవాలండి? k ప్లస్ 1 అనేది తీసుకోవాలి. సో స్టెప్ 3 లో మనం ఏం ప్రూవ్ చేయాలండి? we have to show 1 square plus 2 square plus 3 square plus and so on. n ప్లేస్ మనం ఏం తీసుకోవాలి? k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు n ప్లేస్ లో k ప్లస్ 1 n ప్లస్ 1 అంటున్నాం. అంటే n ప్లస్ మనం ఏం తీసుకోవాలి? k ప్లస్ 1 తీసుకోవాలి కాబట్టి k ప్లస్ 1 ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ 2n అంటే n ప్లస్ మనం ఏం తీసుకోవాలి? k ప్లస్ 1 ప్లస్ 1 బై 6. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఇక మనకి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని అంటే k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది ఏంటి? k ప్లస్ 1th టర్మ్. అవునా? అంటే ఇక మనం లెఫ్ట్ సైడ్ ఏం తీసుకోవాలి? s ఆఫ్ k ప్లస్ 1 అనేది తీసుకోవాలి. సో s ఆఫ్ k ప్లస్ 1 అంటే ఏంటి మనకి? సమ్ ఆఫ్ k ప్లస్ 1 టర్మ్స్. ఆల్రెడీ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి సెకండ్ స్టెప్ లో మనకి ఏముంది? s ఆఫ్ k అనేది ఉంది. అవునా? ఇక మనకి s ఆఫ్ k అనేది ఏంటి మనకి? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ k స్క్వేర్. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ k టర్మ్స్ అంటే ఏంటి మనకి? k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6. అవునా? అందుకే ఇక మనం k ప్లస్ 1th టర్మ్ ఎలా తీసుకోవచ్చు మనం? s ఆఫ్ k ప్లస్ k ప్లస్ 1th టర్మ్. సో మనకి s ఆఫ్ k అంటే మనకి లెఫ్ట్ సెకండ్ స్టెప్ లో మనకి ఏముంది? s ఆఫ్ k అంటే వాల్యూ ఎంత? k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6. అక్కడ వాల్యూ రీప్లేస్ చేసుకోండి. సో s ఆఫ్ k అంటే ఏంటండి? k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6. మనకి k ప్లస్ 1th టర్మ్ అంటున్నాం. సో మనకి k ప్లస్ 1th టర్మ్ ఏంటి మనకి? k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమి రావాలి? ఈ వాల్యూ అనేది కావాలి. అందుకే ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ లోను సెకండ్ టర్మ్ లోను కామన్ గా ఏముంది? ఇక్కడ k ప్లస్ 1 ఉంది, ఇక్కడ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. అంటే రెండిట్లో నువ్వేం కామన్ తీయచ్చు? k ప్లస్ 1 అనేది కామన్ తీయచ్చు. ఇంకా మనకి మిగిలింది ఏంటి? k ఇంటూ 2k ప్లస్ 1 బై 6. అవునా? నెక్స్ట్ సెకండ్ టర్మ్ లో మనం k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అన్నాం. అంటే ఒక k ప్లస్ 1 తీసేగా మనకి మిగిలింది ఏంటి మనకి? k ప్లస్ 1. అవునా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏం రావాలి? ఈ RHS అనేది రావాలి. సో నెక్స్ట్ అండి సింప్లిఫై చేద్దాం. k ప్లస్ 1 అవుట్ సైడ్ రాసుకున్నాం. ఇంకా మనకి మిగిలింది ఏంటి మనకి? k ఇంటూ 2k ప్లస్ 1 అంటున్నాం. అంటే ఏంటి మనకి? k తో ఇన్న ప్రొడక్ట్ చేయండి. 2k ఇంటూ k అంటే ఎంత? 2k స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ k అంటే ఎంత? k. అంటే ఫస్ట్ టర్మ్ ఏమవుతుందండి? 2k స్క్వేర్ ప్లస్ k బై 6
ప్లస్ ఇంక మనకి ఏం మిగిలింది k+1 అనేది మిగిలింది k+1 ఇప్పుడు మనకి రెండిటికి ఎల్సిఎం ఎంత 6 1 అంటున్నాం సో రెండిటికి ఎల్సిఎం ఎంత అండి 6 సో k+1 ఇంటూ మొత్తానికి ఎల్సిఎం ఎంత 6 ఈ 6 అనేది 6 లో ఎన్నిసార్లు పోతుంది 1 టైం కాబట్టి 1 ఇంటూ 2k² ప్లస్ k అంటే ఎంత 2k² ప్లస్ k ప్లస్ ఈ 1 అనేది 6 లో ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్ పోతుంది కాబట్టి 6 ఇంటూ k+1 అంటున్నాం 6 ఇంటూ k+1 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి సేమ్ వస్తుంది మనకి k+1 బై 6 ఆ 6 అనేది కూడా అవుట్ సైడ్ రాసేసుకోండి ఇంకా మనకి మిగిలింది ఏంటి మనకి 2k² ప్లస్ k 6 ఇంటూ k అంటే ఎంత మనకి 6k ప్లస్ 1 ఇంటూ 6 అంటే ఎంత 6 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోండి అమ్మా k+1 బై 6 2k². k టర్మ్స్ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ k అంటున్నావు ఇక్కడ 6k అంటున్నావు సో రెండింటిని యాడ్ చేస్తే ఎంత మనకి 7k ప్లస్ 6 ఇప్పుడు నువ్వేం చేయాలి ఇది ఎలా ఉంది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది అంటే ఎలా ఉంది మనకి ax² ప్లస్ bx ప్లస్ ఈ ఫామ్ లో ఉందా లేదా ఉంది ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి ఫ్యాక్టర్స్ అనేవి కట్టాలి సో ఫ్యాక్టర్స్ చేసేటప్పుడు నువ్వేం చేయాలి మనం ఇక్కడ k² యొక్క కోషియంట్ అలాగే కాన్స్టెంట్ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత 2 ఇంటూ 6 అంటున్నావు అంటే ఎంత మనకి 12 అంటే ఇక మనం ఏం చేయాలి ఆ 12 కి ఫ్యాక్టర్స్ అనేవి రాయాలి సో 12 కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి 12 ఇంటూ 1 నెక్స్ట్ ఇంకేం వస్తుంది 6 ఇంటూ 2 ఇంకా 4 ఇంటూ 3 ఇంకేం వస్తాయండి 2 ఇంటూ 6 3 ఇంటూ 4 1 ఇంటూ 12 ఇవేనా వచ్చేది మనకి ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి 12 రావాలి యాడ్ చేస్తే ఇక మనకి k కోషన్ ఎంత ఉంది మనకి 7 అనేది కావాలి అంటే ప్రొడక్ట్ చేస్తే 12 రావాలి యాడ్ చేస్తే 7 రావాలి ఇప్పుడు మనకున్న ఫ్యాక్టర్స్ లో సమ్ 7 వచ్చే టర్మ్స్ ఏమున్నాయి 12 ప్లస్ 1 అంటే ఎంత మనకి 13 అది నాట్ పాసిబుల్ 6 ప్లస్ 2 ఎంత మనకి 8 అది కుదరదు ఇంకా మనకేముంది 4 ఇంటూ 3 4 ప్లస్ 3 ఎంత 7 అంటే ఇక మనకేంటి కాన్స్టెంట్ టర్మ్ ని అలాగే k² యొక్క కోషియంట్ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది ఇక్కడ k కోషియంట్ కి మనకి సమ్ చేస్తే రావాలి సో ఇక మనకి 12 కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి 12 ఇంటూ 1 6 ఇంటూ 2 4 ఇంటూ 3 ఈ మూడిట్లో మనకి సమ్ 7 వచ్చే పాసిబిలిటీస్ ఏమున్నాయి ఈ 4 ఇంటూ 3 ఇదే ఉంది కాబట్టి మనం ఆ 7k ని మనం ఎలా రాసుకోవచ్చు 4k ప్లస్ 3k గా రాసుకుంటాం సో ఇక్కడ మనకి ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిన ఫ్యాక్టర్స్ అనేవి మనం ఇలాగే చూసుకుంటాం సో నెక్స్ట్ k+1/6 అనేది ఆల్రెడీ మనం అవుట్ సైడ్ రాసుకున్నామండి 2k² ప్లస్ 7k అంటున్నాం సో మనకి 12 ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి 4 ఇంటూ 3 ఆ 4 ఇంటూ 3 ని మనం ఏం రాసుకోవచ్చు మనం 4k ప్లస్ 3k గా రాసుకుంటున్నాం ప్లస్ 6 ఇప్పుడు మన ఫస్ట్ 2 టర్మ్స్ లో మనకు కామన్ గా ఏముంది ఇక్కడ 2k² అంటున్నావు సెకండ్ టర్మ్ కి వచ్చేటప్పటికి 4k అంటున్నాం అంటే రెండిట్లో మనకు కామన్ గా ఏముంది ఇక్కడ 2 ఉంది 4 అనేది 2 టేబుల్ పోతుంది అంటే ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి నువ్వేం కామన్ తీయచ్చు 2k అనేది కామన్ తీయండి 2k² లో 2k తీసేస్తే ఇంకా మిగిలింది ఎంత k 4k లో 2k తీసేస్తే ఎంత మనకి 2 నెక్స్ట్ సెకండ్ 2 టర్మ్స్ నుంచి మనకు కామన్ గా ఏముందో చూడండి 3k అంటున్నావు 6 అంటున్నావు 6 నువ్వు ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ 2 అంటే సెకండ్ 3 టర్మ్స్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు 3 అనేది కామన్ తీసుకుంటే ఎంత వస్తుంది మనకి 3 కామన్ తీసుకుంటే ఎంత వస్తుందండి k+2 ఇప్పుడు మనకి ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి k+2 అనేది ఉంది కాబట్టి ఆ k+2 అనేది అవుట్ సైడ్ రాసుకోండి k+2 తీసేగా మనకి మిగిలింది ఏంటి మనకి 2k ప్లస్ 3 అవునా అంటే మనం s(k+1) సింప్లిఫై చేసుకున్న మనకి ఏం వస్తుంది k+1 k+2 2k ప్లస్ 3/6 కానీ మన స్టేట్మెంట్ లో మనం ఏం ప్రూవ్ చేయాలి n ప్లేస్ లో k+1 అనేది రావాలనేది చూడాలి అవునా అందుకే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాద్దాము k+1 k+2 ని మనం k+1 గా రాసుకోవచ్చా నెక్స్ట్ 2k ప్లస్ 3 అంటున్నాం ఆ ప్లస్ 3 ని మనం 2+1 గా రాసుకుంటే ఏమవుతుంది మనకి 2k ప్లస్ 2 ప్లస్ 1
by 6. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో k plus 1, నెక్స్ట్ ఇక్కడ k plus 1 plus 1, నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటి నుంచి నువ్వేం కామన్ తీయచ్చు, 2 అనేది కామన్ తీయచ్చు చూడండి. సో 2 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, k plus 1 plus 1 by 6. అంటే మనకి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ లో రైట్ సైడ్ మనకి n ప్లస్ ఏం కావాలి, k plus 1 అనేది రావాలి. సో n plus 1 2n plus 1 అంటే n ప్లస్ మనకి ఏమొచ్చింది, k plus 1 వచ్చిందా రాలేదా. సో దేర్ ఫోర్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ n is equal to k plus 1. సో ఒకసారి చెక్ చేసుకున్నామా క్వశ్చన్ లో వాడికి రైట్ సైడ్ అనేది రైట్ సైడ్ n ప్లస్ నీకేం కావాలి, k plus 1 అనేది కావాలి. సో ఇక మనం ప్రూవ్ చేసాము, n ప్లస్ ఏమొచ్చింది, k plus 1 ఇంటూ k plus 1 plus 1 2 ఇంటూ k plus 1 plus 1 by 6 అనేది వచ్చిందా రాలేదా, వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to k plus 1. సో బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మనం ఇక్కడ ఏం అప్లై చేసుకున్నాము, మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేసాం కాబట్టి కంపల్సరీ లాస్ట్ లో కంక్లూజన్ అనేది రాయాలండి. బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ the given statement is true for every n belongs to n. సో లాస్ట్ లో మనం ఏం కంక్లూజన్ ఇవ్వాలి, బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద గివెన్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ ఎవ్రీ n బిలాంగ్స్ టు n. సో ఇక మనం ఏం చేసామండి, 3 స్టెప్స్ అనేవి ఫాలో అయ్యాం. స్టెప్ 1 కి వచ్చేటప్పటికి n is equal to 1, సెకండ్ స్టెప్ కి వచ్చేటప్పటికి n is equal to k మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. థర్డ్ స్టెప్ కి వచ్చేటప్పటికి n is equal to k plus 1 అనేది ప్రూవ్ చేసాం ఆన్ ద బేసిస్ ఆఫ్ సెకండ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ లో మనకి n is equal to k ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నామో దాన్ని అప్లై చేసుకుంటా మనం n is equal to ఏం ప్రూవ్ చేయాలి, k plus 1 అనేది ట్రూ అనేది చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ వన్, యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. సో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి, 2 into 3 plus 3 into 4 plus 4 into 5 up to n terms is equal to n into n square plus 6n plus 11 by 3. సో ఇందా క్వశ్చన్ లో వాడు ఏంటి, 1 square plus 2 square plus 3 square plus and so on n square అంటే ఆ క్వశ్చన్ లో వాడు ఎంత టర్మ్ ఇచ్చేసాడు. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ లో వాడు ఎంత టర్మ్ ఇచ్చాడా, అప్ టు n టర్మ్స్ అంటున్నాడు. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ లో వాడు అప్ టు n టర్మ్స్ అన్నాడు అంటే ఫస్ట్ స్టెప్ నువ్వేం చేయాలి, ఎంత టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక వాడు ఇచ్చిన టర్మ్స్ అనేవి ఏ సిరీస్ లో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అంటే ఇక వాడు ఇచ్చిన ఫస్ట్ టర్మ్స్ ఏంటి మనకి సిరీస్ లో 2, ఇక్కడ సెకండ్ టర్మ్ లో 3, థర్డ్ టర్మ్ లో ఏంటి మనకి 4. అంటే ఫస్ట్ ఇక్కడ నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలండి, ఎంత టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 2, 3, 4. ఇప్పుడు ఈ 2, 3, 4 అనేవి మనకి ఏ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి, సో అంటే అథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయా, లేదంటే జామెట్రిక్ లో ఉన్నాయా, లేదంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయా. సో అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మనకి కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి 3 - 2 అంటే ఎంత మనకి 1, 4 - 3 అంటే ఎంత మనకి 1. అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ అనే 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఏమవుతుంది, సేమ్ గా ఉంటుంది. అందుకే ఈ 2, 3, 4 అనేవి ఏమున్నాయి మనకి అథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. సో ఏపీలో ఉంటే మనకి ఎంత టర్మ్ కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా, సో ఆల్రెడీ మీకు స్కూల్ స్టడీస్ లో వస్తాయండి ఇవి. ఎంత టర్మ్ కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా, a plus n minus 1 into d. సో ఏ అంటే ఏంటి మనకి ఫస్ట్ టర్మ్. ఇక మనకి సిరీస్ లో ఫస్ట్ టర్మ్ ఏంటి 2. సో 2 plus n minus 1 into ఇక మనకి ఈ రెండు టర్మ్స్ యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత 1. సో n minus 1 into 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 2 plus n minus 1 into 1 అంటే ఎంత మనకి n minus 1. అంటే n 2 minus 1 అంటే ఎంత మనకి 1. అంటే ఈ టర్మ్ కి నీకు ఎంత టర్మ్ ఏంటి n plus 1. సో ఫస్ట్ సిరీస్ అయిపోయింది 2, 3, 4. నెక్స్ట్ సిరీస్ ఏంటి మనకి 3, 4, 5. సో నెక్స్ట్ సిరీస్ ఏంటండి 3, 4, 5.
ఇవి కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే కామన్ డిఫరెన్స్ అనేది 1. అంటే ఈ టర్మ్స్ కూడా నీకు ఎలా ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోనే ఉన్నాయి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే నీకు ఎంత టర్మ్ కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా, a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఇక మనకి ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఏ అంటే ఇక మనకి ఫస్ట్ టర్మ్ ఎంత 3, n మైనస్ 1 ఇంటూ, ఇప్పుడు మనకి ఈ టర్మ్స్ యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత, 4 మైనస్ 3 ఎంత అండి 1, 5 మైనస్ 4 ఎంత 1, అంటే కామన్ డిఫరెన్స్ ఎంత 1. 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 1 అంటున్నాం. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 1 అంటే ఎంత ఎన్ మైనస్ 1. ఎన్ మైనస్ 1 ప్లస్ 3 అంటే వాల్యూ ఎంత అండి ఎన్ ప్లస్ 2. సో ఫస్ట్ సిరీస్ యొక్క ఎంత టర్మ్ ఏంటి ఎన్ ప్లస్ 1, సెకండ్ సిరీస్ యొక్క టర్మ్స్ ఏంటి మనకి ఎన్ ప్లస్ 2. ఇక్కడ మనకి సిరీస్ యొక్క మధ్యలో సింబల్ ఏముంది, ఇంటూ ఉంది. అంటే ఆ రెండిటి యొక్క ప్రొడక్ట్ అనేది మనం ఎంత టర్మ్ గా తీసుకోవాలి. అందుకే ఇక్కడ వాడు ఇచ్చిన సిరీస్ కి ఎంత టర్మ్ ఏంటండి ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది ఎన్ ప్లస్ 1, సెకండ్ టర్మ్ కి ఎన్ ప్లస్ 2. సో ఇక వాడు క్వశ్చన్ లో వాడు అప్ టు ఎన్ టర్మ్స్ అంటే ఎంత టర్మ్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ నువ్వేం చేసావు ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసావు. ఇప్పుడు మనం ఏం చేయాలి, లెట్ పి ఆఫ్ ఎన్ బి ద స్టేట్మెంట్. అంటే వాడు ఇచ్చిన సిరీస్ ను మనం ఏం చేయాలి పి ఆఫ్ ఎన్ బి ద స్టేట్మెంట్ గా తీసుకోవాలి. కాబట్టి లెట్ పి ఆఫ్ ఎన్ బి ద స్టేట్మెంట్. సో వాడు ఇచ్చిన సిరీస్ ఏంటి మనకి 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 5 అప్ టు ఎన్ టర్మ్స్ అంటున్నాడు. సో మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఎంత వచ్చింది మనకి ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు, రైట్ సైడ్ వాడు ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్ లో ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3. సో రైట్ సైడ్ ఏమి ఇచ్చాడండి ఎన్ ఇంటూ 6n square plus n square plus 6n plus 11. n square plus 6n plus 11/3. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్. సో మన ఇక్కడ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసామండి, అది మనం ఎక్స్ట్రా చేసాం. ఎందుకని వాడు అప్ టు ఎన్ టర్మ్స్ అంటున్నాడు కాబట్టి ముందు నువ్వు ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఏంటి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటున్నాం కాబట్టి లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి ద సమ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ సమ్ ఆఫ్ టర్మ్స్ మనం ఎలా తీసుకున్నాము ఎస్ ఆఫ్ ఎన్ గా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి n is equal to 1, సెకండ్ స్టెప్ ఏంటి assume that n is equal to k, థర్డ్ స్టెప్ ఏంటి n is equal to k plus 1 అనేది ట్రూ అవ్వాలి. సో స్టెప్ 1, show that p of 1 is true. p of 1 ఏమవ్వాలండి ట్రూ అవుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో మనకి p of 1 అంటే మనకి ఈ స్టేట్మెంటేగా. మనం n is equal to 1 అంటే మనకి s of 1 అనేది ఏంటి ఫస్ట్ టర్మ్ ఏంటి మనకి 2 into 3 అంటే వాల్యూ ఏమొచ్చింది మనకి 6. సో ఇది ఏం తీసుకుందాం మనం LHS తీసుకున్నాం. నెక్స్ట్ RHS ఏంటి మనకి రైట్ సైడ్ RHS వాడు ఏమి ఇచ్చాడు n ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3 అంటే n ప్లస్ మనం ఏం తీసుకోవాలి 1 అనేది తీసుకోవాలి. అందుకే 1 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ 11/3. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో మనకి 1 స్క్వేర్ అంటే ఎంత మనకి 1 ప్లస్ 6 అంటే ఎంత మనకి 7, 7 ప్లస్ 11 అంటే ఎంత మనకి 18, 18/3 అంటే ఎంత మనకి 6, 1 ఇంటూ 6 ఎంత మనకి 6. LHS ఎంత వచ్చింది ఇక మనకి 6, RHS ఎంత వచ్చింది మనకి 6. సో రెండు ఈక్వలా కాదా ఈక్వలే కాబట్టి therefore p of 1 is true. సో n is equal to 1 అనేది ట్రూ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి స్టెప్ 2 మనం ఏం చేయాలి assume చేసుకోవాలి. సో assume that p of k is true.
ఫర్ ఎవ్రీ కే ఈజ్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇక మనకి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ లో n ప్లస్ మనం ఏం తీసుకోవాలి, కే అనేది తీసుకోవాలి. సో పి ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 2 into 3 plus 3 into 4 plus 4 into 5 up to n టర్మ్స్ అంటే మనకి ఎంత టర్మ్ ఎంత వచ్చింది, n plus 1. సో n ప్లస్ మనం ఏం తీసుకోవాలి, k plus 1, k plus 2 is equal to n ప్లస్ ఇక మనం ఏం తీసుకోవాలి, k అనేది తీసుకోవాలి. అంటే ఏమొస్తుంది మనకి, k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11/3. ఇదే మనకి పి ఆఫ్ కే. అంటే సమ్ ఆఫ్ కే టర్మ్స్ వాల్యూ ఎంత అంటే మనకి k ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11/3. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, స్టెప్ 3. స్టెప్ 3 ఏంటి మనకి, వీ హ్యావ్ టు షో దట్ పి ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. థర్డ్ స్టెప్ మనం ఏం చేయాలి, పి ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. అంటే మనం సమ్ ఆఫ్ కే ప్లస్ 1 టర్మ్స్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ఇక్కడ కే ప్లస్ మనకి ఏం కావాలి, కే ప్లస్ 1 అనేది రావాలి. అందుకే ఇక మనం ఏం కన్సిడర్ చేసుకుందాం, ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనేది తీసుకుందాం. సో సమ్ ఆఫ్ కే ప్లస్ 1 అంటే ఏంటి మనకి, సమ్ ఆఫ్ కే టర్మ్స్ ప్లస్ కే ప్లస్ 1th టర్మ్. ఎందుకని, ఆల్రెడీ మనకి సమ్ ఆఫ్ కే టర్మ్స్ అంటే వాల్యూ ఉంది, ఇంకా మనకి ఇక్కడ ఏం కావాలి, కే ప్లస్ 1th టర్మ్ అనేది కావాలి. అందుకే ఇక మనం ఏం చేస్తాము, కే ప్లస్ 1th టర్మ్ అనేది తీసుకోండి. సో ఇక మన కేత్ టర్మ్ అంటే ఏంటి మనకి, కే ప్లస్ 1, కే ప్లస్ 2. మనం ఇక్కడ కే ప్లస్ మనం ఏం తీసుకోవాలి, కే ప్లస్ 1 తీసుకోవాలి. కాబట్టి కే ప్లస్ 1 ప్లస్ 1 అలాగే కే ప్లస్ 1 ప్లస్ 2. అంటే ఇక్కడ కే ప్లస్ మనం ఏం తీసుకున్నామండి, కే ప్లస్ 1 అనేది తీసుకున్నాం. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది మనకి, కే ప్లస్ 2, కే ప్లస్ 3. అవునా. సో కే ప్లస్ 1th టర్మ్ అనేది ఏమొచ్చింది, కే ప్లస్ 2 ఇంటూ కే ప్లస్. ఇప్పుడు ఈ టర్మ్ అనేది మనం ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈస్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ కే. ఎస్ ఆఫ్ కే అంటే సమ్ ఆఫ్ కే టర్మ్స్ ఎంత వాల్యూ మనకి, కే ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11/3. కే ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11/3 ప్లస్ కే ప్లస్ 1th టర్మ్ అంటున్నావు. కే ప్లస్ 1th టర్మ్ అంటే ఎంత వచ్చింది మనకి, కే ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 3. కే ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 3. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు మనకి ఏమీ లేదంటే మనం ఎల్సిఎం ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, 1 అనేది తీసుకుంటాం. అంటే రెండింటికి ఎల్సిఎం ఎంత, 3. సో మొత్తానికి ఎల్సిఎం ఎంత అండి, 3. సో కే ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 అంటున్నావు కాబట్టి ఫస్ట్ నువ్వు ఏం చేస్తా, కేతో ఈ మొత్తాన్ని ఎన్నో ప్రొడక్ట్ చేయండి. సో కే స్క్వేర్ ఇంటూ కే అంటే ఎంత, కే క్యూబ్ ప్లస్ 6k ఇంటూ కే అంటే ఎంత మనకి, 6k స్క్వేర్ ప్లస్ 11 ఇంటూ కే అంటే ఎంత, 11k. సో ఇక 3 అనేది 3లో ఎన్నిసార్లు పోతుంది, 1 టైం అయిపోతుంది. కాబట్టి మనం ఈ రెండింటిని ఎన్నో ప్రొడక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ 1 అనేది 3లో ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్ పోతుంది. కాబట్టి 3 ఇంటూ కే ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 3 అన్న. అంటే ముందు నువ్వేం చేస్తావు, ఈ రెండింటిని ఎన్నో ప్రొడక్ట్ చేసుకోండి. ఫస్ట్ కేతో తర్వాత 2తో. కే ఇంటూ కే అంటే ఎంత మనకి, కే స్క్వేర్ ప్లస్ కే ఇంటూ 3 అంటే 3k ప్లస్ 2 ఇంటూ కే అంటే 2k ప్లస్ 2 ఇంటూ 3 అంటే 6. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో నువ్వేం చేయాలి, 3తో ఎన్నో ప్రొడక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ కే క్యూబ్ టర్మ్ ఎంత ఉంది మనకి, ఒకటే, కే క్యూబ్ ప్లస్ 6k స్క్వేర్ ప్లస్ 11k. ఇప్పుడు ఏం చేద్దాము, 3తో ఎన్నో ప్రొడక్ట్ చేయండి. 3 ఇంటూ కే స్క్వేర్ అంటే 3k స్క్వేర్, 3k ప్లస్ 2k అంటే ఎంత, 5k, 5k ఇంటూ 3 అంటే ఎంత మనకి, 15k. 3 6 ఎంత, 18/3. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి అమ్మా. సో కే క్యూబ్ టర్మ్స్ ఒకటే ఉంది, కే క్యూబ్. కే స్క్వేర్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. 6k స్క్వేర్ 3k స్క్వేర్ అంటే ఎన్ని ఉన్నాయి మనకి, 9k స్క్వేర్. నెక్స్ట్ కే టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 11k ప్లస్ 15k అంటే ఎంత, 26k.
ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ మనకేముంది 18 మాత్రమే, 18/3. ఇదంతా ఏంటి మనకి ఎల్హెచ్ఎస్, ఎస్ ఆఫ్ కే ప్లస్ 1. అవునా, ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనేది ఇదేంటి మనకి ఎల్హెచ్ఎస్. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ గా తీసుకోండి. ఇంకా మన రైట్ సైడ్ ఏం కావాలి మనకి, n ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 అనేది కావాలి. ఇక మనకి కే ప్లస్ ఏం కావాలండి, కే ప్లస్ 1 అనేది కావాలి. సో ఒకటి ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేసుకోవడం. ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేసుకునేది మనకి ఇబ్బందికరంగా ఉంటే మనం ఏం చేయాలి, ఈ కే ప్లస్ 1 తీసుకొని ఇప్పుడు ఎల్హెచ్ఎస్ మనం చేయగా ఏదైతే వచ్చిందో ఆర్హెచ్ఎస్ కూడా అదే వస్తే మనం డైరెక్ట్ గా దేర్ ఫోర్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 అని కూడా చేయొచ్చు. మనం ఇందా ఫస్ట్ క్వశ్చన్ మన ఫ్యాక్టర్ స్ప్లిట్ చేసాం చూసారా, అలా స్ప్లిట్ చేసుకోవడం ఒక మెథడ్. ఇంకొకటి మనం రైట్ సైడ్ డైరెక్ట్ గా n ప్లేస్ కే ప్లస్ 1 అనేది తీసుకొని రెండు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ గా అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవడం. సో ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 కాబట్టి n ఏమి ఇచ్చా మనకి, n ఇంటూ n స్క్వేర్ అన్న అంటే n ప్లస్ మనం ఏం తీసుకోవాలి, కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 6n, n ప్లస్ మనం ఏం తీసుకున్నాం, కే ప్లస్ 1 ప్లస్ 11/3. సో ఇదేంటి మనకి ఆర్హెచ్ఎస్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో కే ప్లస్ 1 ఇంటూ ముందు లోపల ఉన్న టర్మ్ ని సింప్లిఫై చేయండి అమ్మా. కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే అది ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం అప్లై చేయండి. కే స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1. ఇప్పుడు 6 తో ఎన్నో ప్రొడక్ట్ చేయండి, 6k ప్లస్ 6 ప్లస్ 11/3. ముందు లోపల ఉన్న టర్మ్ ని సింప్లిఫై చేయండి. సో కే ప్లస్ 1 ఇంటూ కే స్క్వేర్, కే టర్మ్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 2k ప్లస్ 6k అన్నా అంటే ఎంత, 8k. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ 1 ప్లస్ 6 ఎంత మనకి 7, 7 ప్లస్ 11 ఎంత 18/3. ఇప్పుడు ఏం చేస్తా, ఫస్ట్ k తో ఈ కే స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 18 తో మల్టిప్లై చేయండి, తర్వాత 1 తో ఎన్నో ప్రొడక్ట్ చేయండి. సో ఫస్ట్ కే ఇంటూ కే స్క్వేర్ అంటే ఎంత, కే క్యూబ్ ప్లస్ కే ఇంటూ 8k అంటే 8k స్క్వేర్ ప్లస్ కే ఇంటూ 18k. నెక్స్ట్ ఏం చేద్దాం, 1 తో ఎన్నో ప్రొడక్ట్ చేయండి. సో 1 తో ఎన్నో ప్రొడక్ట్ చేస్తే ఏమైంది, కే స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 18/3. ఇప్పుడు కే క్యూబ్ 8k స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ అన్నా అంటే ఎంత మనకి 9k స్క్వేర్. నెక్స్ట్ 18k ప్లస్ 8k అన్నా అంటే ఎంత మనకి 26k. ఇంకా కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉంది మనకి 18. సో ప్లస్ 18/3. సో ఇదేంటి మనకి ఆర్హెచ్ఎస్. ఇది సెకండ్ ఈక్వేషన్ గా తీసుకోండి. సో ఇక మనకి టర్మ్ ఏం వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, కే క్యూబ్ ప్లస్ 9k స్క్వేర్ ప్లస్ 26k ప్లస్ 18/3. అదే విధంగా ఎల్హెచ్ఎస్ ఏంటో ఒకసారి చూసుకోండి, కే క్యూబ్ ప్లస్ 9k స్క్వేర్ ప్లస్ 26k ప్లస్ 18/3. సో ఇక మనం ఏం చేసాము, లెఫ్ట్ సైడ్ సమ్ ఆఫ్ కే ప్లస్ 1 టర్మ్స్ తీసుకుంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది, రైట్ సైడ్ మనం n ప్లస్ లో ఏం తీసుకున్నాం, మనం కే ప్లస్ 1 తీసుకుంటే దాన్ని సింప్లిఫై చేసుకుంటే వాల్యూ ఎంత వచ్చింది, అదే సేమ్ వాల్యూ వచ్చింది. అందుకే ఇక మనం ఏం చేద్దాం, ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది మనకి, ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to k plus 1. సో ఇక మనకి n is equal to k plus 1 ట్రూ అయింది. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసాము, n is equal to 1 చూస్ చేసుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి, n is equal to 1 ప్రూవ్ అయింది. సెకండ్ స్టెప్ మనం ఏం చేసాము, assume that p of k is true అని తీసుకున్నాం. ఆ p of k ని యూస్ చేసుకొని మనం ఏం చేసాము, p of k plus 1 ట్రూ అనేది చెక్ చేసుకునేటప్పుడు p of k plus 1 అంటే మనం లెఫ్ట్ సైడ్ ఏం తీసుకోవాలి, s of k plus 1 అనేది తీసుకోవాలి. సో s of k plus 1 అంటే మనకి సమ్ ఆఫ్ k టర్మ్స్ ప్లస్ k ప్లస్ 1th టర్మ్. ఎందుకని, s of k plus 1 అంటే మనకి సమ్ ఆఫ్ k plus 1 టర్మ్స్ కాబట్టి మనకి s of k అంటే ఏంటి, k టర్మ్స్ ఆల్రెడీ మనకి సమ్ ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చేస్తాడు. ఇంకా మనకి ఏం కావాలి, k ప్లస్ 1th టర్మ్ కావాలి ఇక్కడ. అందుకే ఇక్కడ నువ్వేం తీసుకున్నావు, ముందు k ప్లస్ 1th టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయి.
సో k ప్లస్ 1th టర్మ్ ఎంత వచ్చింది? k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 వచ్చింది. మనకి ఇక్కడ ఏం కావాలి? సమ్ ఆఫ్ k ప్లస్ 1 టర్మ్స్ కావాలి. సో సమ్ ఆఫ్ k ప్లస్ 1 టర్మ్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ k టర్మ్స్ ప్లస్ k ప్లస్ 1th టర్మ్ కాబట్టి సమ్ ఆఫ్ k ప్లస్ 1 టర్మ్స్ ఏమొస్తుంది? సో సమ్ ఆఫ్ k టర్మ్స్ అంటే ఎంత వాల్యూ? k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11/3. k ప్లస్ 1th టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? k ప్లస్ 3 ఇంటూ k ప్లస్ 3. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే కండిషన్ ఎంత వచ్చింది మనకి? k క్యూబ్ ప్లస్ 9k స్క్వేర్ ప్లస్ 26k ప్లస్ 18/3. ఇదేం మనకి? LHS. RHS మనం ఏం ప్రూవ్ చేయాలి? n ప్లేస్ లో k ప్లస్ 1 ప్రూవ్ చేయాలి కాబట్టి అది కన్సిడర్ చేసుకో. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? k క్యూబ్ ప్లస్ 9k స్క్వేర్ ప్లస్ 26k ప్లస్ 18/3 వచ్చింది. అంటే LHS RHS రెండు నీకు ఎలా ఉన్నాయి? సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ 1 and 2 మనం ఏం చేసాము? ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ n is equal to k ప్లస్ 1. సో ఇక మనం ఏం అప్లై చేసాము? బై ద ప్రిన్సిపల్ ఆఫ్ mathematical induction. The statement is true for every n belongs to n. సో ఇక వాడు ఇచ్చిన క్వశ్చన్ లో వాడు ఏ ఇచ్చిన సిరీస్ అయినా మనం ఏం చేయాలండి? 3 steps ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ n is equal to 1. సెకండ్ స్టెప్ assume that n is equal to k. థర్డ్ స్టెప్ prove that the statement is true for n is equal to k plus 1. సో నెక్స్ట్ సెక్షన్ లో మరికొన్ని సమ్స్ చూద్దామండి. థ్యాంక్ యూ.